హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందామా. పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటున్నామా, ఉండటం లేదా? మీరు అనొచ్చు, ఇది కూడా ఒక క్వశ్చనా మేడం, మేము పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. అసలు మా పిల్లలు అసలు ఏం కావాలన్నా కానీ మమ్మల్ని అడుగుతారు, అడిగిన వెంటనే ఇచ్చేస్తాము, ఇలా అన్నమాట. ఫ్రెండ్లీగా ఉండాలి మా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. 10 years వరకు చాలా ముద్దుగా చూసుకోవాలి. టీనేజ్ నుంచి 19-20 years వచ్చేంత వరకు ముద్దుగా చూసుకుంటూ జాగ్రత్తగా చూసుకోవాలి. 20-21 years తర్వాత నుంచి ఫ్రెండ్లీగా ఉండాలి. కానీ మనం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్లీగా ఉండడం వల్ల చాలా వేరుగా పెంచుతున్నాం వాళ్ళని. పేరెంట్స్ లాగా ఉండాలిమ్మా, నేను అది చెప్తాను. ఫ్రెండ్స్ వేరు. ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మా పాప టీనేజ్లో వచ్చినప్పుడు 13-14 years ఉన్నప్పుడు కొంచెం అరగంటగానే ఉండేది, కొంచెం కోపంగా ఉండేది. సహజం, అది ఎవరైనా కానీ ఫేస్ చేస్తాం. సో అదేం చెప్పింది అంటే, ఒకరోజు ఏదో మాట్లాడితే ఏనో అట్లా అనింది మా, కొంచెం హార్ష్గా అనింది. నాకు అలాంటి పదాలు అసలు ఇష్టం ఉండదు. అంటే మీరు అనొచ్చు, ఏంటి మేడం మీరు ఇంత ఫ్రెండ్లీగా ఉంటారు కదా అని. ఉన్నాను 21 years దాటిన దగ్గర నుంచి. ఏంటది, ఏదో రఫ్గా, చాలా రఫ్గా మాట్లాడింది. నేను చాలా సీరియస్ అయ్యాను. ఏంటి మా అంత సీరియస్ అయిపోయా అంటే, నేనేమన్నా నిన్ను మామూలుగానే కదా అన్నాను. నా ఫ్రెండ్స్తో కూడా ఇట్లానే ఉంటాను కదా అంటే, నీ ఫ్రెండ్నా నేను అని అడిగా. నీ ఫ్రెండ్నా నేను? నీకు అమ్మని నేను. అమ్మ నాన్నలతో అట్లే మాట్లాడతావా? మా అమ్మతో మాట్లాడడం ఎప్పుడైనా విన్నావా? అప్పటికి మా మదర్ ఉన్నారు మా. ఎప్పుడైనా విన్నావా మా అమ్మతో ఎలా మాట్లాడతాను నేను అంటే, నువ్వు ఇంత క్లోజ్గా ఉంటావు కదా అనింది. మా అమ్మ కూడా నాతో చాలా క్లోజ్గా ఉంటుంది, కానీ ఇలా ఎప్పుడు బిహేవ్ చేయలేదు నాన్న. అమ్మతో అమ్మలాగానే ఉండు, రెస్పెక్ట్ ఇవ్వాలి మదర్కి. నేను అలానే చెప్పాను మా. కావాలంటే స్నిగ్గితో మాట్లాడిస్తాను మీతో. సో అట్లా 2-3 సార్లు అనింది. అది తర్వాత కవర్ చేసుకునేది. కానీ కొంచెం ఉంటారు పిల్లలు, టీనేజ్లో ఉంటారు. ఎందుకు ఈ ఇన్సిడెంట్ చెప్తున్నాను అంటే, ప్రతి ఒక్కళ్ళల్లో ఫేస్ చేస్తూ ఉంటాం. కొంతమంది సాఫ్ట్గా ఉంటారు, వాళ్ళు అలా అనరు. కొంతమంది కొంచెం ఏంటంటే ఆ డిఫరెన్స్ తెలియదు వాళ్ళకి. సో వెంటనే అనేస్తారు. మనం కరెక్ట్ చేయాలి, పేరెంట్స్గా మనం కరెక్ట్ చేయాలి. అంటే మీరు అనొచ్చు, ఏంటి మేడం ప్రతిదానికి మీ ఇన్సిడెంట్ ఒకటి తీసుకొస్తారు అంటే, మరి నేను ఫేస్ చేశానమ్మా, నా ఎక్స్పీరియన్స్లో మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ ఏంటి అంటే, ఈ మధ్య యూట్యూబ్ వీడియోలో కావాలా ఒక మెసేజ్ చదివానమ్మా. బ్రీఫ్గా చెప్తాను నేను, ఒక 1 minute 2 minutesలో. ఒక ఫంక్షన్కి ఒక ఫాదర్ వెళ్ళారంట. సారీ ఫంక్షన్కి కాదు, యాక్చువల్గా ఆయన పనంతా చేసి ఈవినింగ్ డిన్నర్కి వెళ్ళారు. ఇంటికి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు తన మిస్సెస్ అంతా కూరలు అన్నము అన్నీ చేసి పెట్టుందంట. నీట్గా పెట్టి, తనకు జబ్బు చేసింది, బాగాలేదు ఆ రోజు ఆవిడకి, లేదా కొన్ని రోజుల నుంచి బాగాలేదు అనుకుంటాను, పడుకొని ఉంది. సో కూతురు కూర్చొని టీవీ చూస్తూ ఉంది. సరే ఆయన షూ విప్పుకొని భోజనానికి కూర్చుంటూ మంచినీళ్ళు అడిగాడంట. మంచినీళ్ళు తీసుకోరమ్మా, ట్యాబ్లెట్ వేసుకోవాలి అని. సో కామ్గా తీసుకొచ్చి ఇచ్చిందంట. తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత సాల్ట్ ఏదో ఆయనకి సాల్ట్ కావాల్సి వచ్చింది, సాల్ట్ తీసుకోరమ్మా అన్నాడంట. సో గుర్రుగా చూసి తీసుకొచ్చిందంట, కోపంగా అన్నమాట. తర్వాత మళ్ళీ ఏదో అడగబోతే ఇంకా అరిచేసిందంట పాప. ఏంటి, నీకు నేను సర్వెంట్నా? ప్రతిసారి లేపుతున్నావు నువ్వు, నీకు నువ్వు తెచ్చిపెట్టుకోలేవా అని చెప్పేసి. నిజంగా నాకు అది చదివిన తర్వాత నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. సో ఒక ఫాదర్ కానీ మదర్ కానీ రోజంతా కష్టపడి సంపాదించి మీకోసం కుక్క చాకరీలు చేసి సాయంత్రం వస్తే మీకు ఒక 2-3 సార్లు లేచి తిరగడానికి కూడా తీరికుండదా? టీనేజ్ పిల్లలకి, లేదా పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, నేను ఇక్కడ అమ్మాయి అని చెప్పాను, అబ్బాయిలైనా కానీ అమ్మా ఇంట్లోనే కూర్చొని ఉన్నప్పుడు పని చేయలేరా కొంచెమైనా కానీ? సో అదే మెసేజ్లో ఇంకొకటి కూడా ఉంది. ఇంకొక ఫాదరు ఒక పార్టీకి వెళ్ళారు, చిన్న పార్టీకి వెళ్తే అక్కడ ఏంటంటే ఈ బీన్ చైర్స్ అని ఉంటాయి కదా, బీన్ కుషన్స్, ఏదో నాకు కరెక్ట్గా పేరు గుర్తులేదు మా.
అంటే గ్రౌండ్గా ఉంటాయి, కూర్చుంటే కిందకి వెళ్తాయి. అలాంటిది ఒకటి ఉందంట, ఒక చైర్ ఉందంట. ఇంకన్నీ వచ్చేస్తున్నారు అంతా పార్టీకి. సో ఫాదరు డాటరు వెళ్ళారనమాట. సో ఫాదర్ ఉండి ఆ పాప వెళ్ళి చైర్లో కూర్చునిందంట. నువ్వు ఆ బీన్ బ్యాగ్ దగ్గర కూర్చోమ్మా, నేను చైర్లో కూర్చుంటాను అంటే, వెంటనే నేను ఎందుకు కూర్చోవాలి, నువ్వే వెళ్ళి కూర్చో అనిందంట. ఆయనకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉంది, బ్యాక్ బోన్ సర్జరీ ఏదో చేశారంటమ్మా, ఏజ్ 50+. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ అంతే కదా, వేరేగా చూస్తారు కదా. అయిపోయిన తర్వాత ఫంక్షన్ అంతా అయిన తర్వాత ఇంటికి వెళ్ళేటానికి కార్ దగ్గరకు వచ్చారంట. కార్ దగ్గరికి వస్తే కీస్ మర్చిపోయాడంట ఆయన. పాప వెళ్ళి కీస్ తీసుకురామనగానే ఇంత పెద్దగా అరిచేసిందంట. నీకేం సర్వెంట్ నానే, నువ్వు తెచ్చుకోలేవా, నువ్వే తెచ్చుకోపోని గమ్మున కూర్చునిందంట. సో ఈ మెసేజ్ చదివి నేను చాలా రోజులైంది వాట్సాప్లో మాట్లాడదాం అనుకుంటూ మర్చిపోతూ ఉన్నాను దీని గురించి. అంటే ఇది మీకు ఎగ్జాజరేషన్ అనిపించొచ్చేమో, కానీ ఇప్పటి పిల్లల్లో 60-70% ఇలానే ఉన్నారు. మన ఇంట్లో కూడా ఉండుండొచ్చు. మనం కొంచెం గట్టిగా లేకపోతే పిల్లలు నెత్తికెక్కుతారంటారు చూడండి, అలానే ఉంటారు. రెస్పెక్ట్ ఇవ్వాలి అని పిల్లలకి ఎవరు నేర్పించాలమ్మా? పేరెంట్సే నేర్పించాలి కదా. పిల్లలు ఎలా నేర్చుకుంటారు? వాళ్ళకేమో మనం ఉదయం లేచిన దగ్గర నుంచి అన్నీ అందివ్వాలి. మనకేదన్నా అవసరమైనప్పుడు ఒక్క పని చెయ్యి అంటే వాళ్ళు చెయ్యరు. ఇక ఫాదర్ అంటే ఇప్పుడు మదర్స్ కూడా సంపాదిస్తున్నారు అనుకోండి, ఇప్పటికి కూడా బేసిక్గా ఏంటంటే ఫాదరే సంపాదిస్తూ ఉంటారు. ఆయన ఏదన్నా ఒక మాట చెప్తే ఎదురు ఎలా చెప్పాలిమ్మా? మా అమ్మలు అయితే ఎలా చెప్పేవాళ్ళు తెలుసా? నానొస్తున్నారు జాగ్రత్తగా ఉండండి, నానొస్తున్నారు చదువుకోండి, నానొస్తున్నారు మాట్లాడొద్దు. ఇలా ఒక రెస్పెక్ట్, భయం అని భయపడాల్సిన అవసరం లేదు, రెస్పెక్ట్ అయితే ఉండాలి కదా. మన కోసం అంతా చేసి ఒక ఇల్లు ఇచ్చి మనకు కావాల్సిన వస్తువులను ఇస్తూ మనకి ఇంత ఫుడ్ పెడుతూ ఉండే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలనే విషయం వాళ్ళకి తెలియకపోతే ఎవరు నేర్పిస్తారు? మనమే కదా నేర్పించాలి. మరి మనకిచ్చుకునే వాల్యూ ఏంటి? పిల్లలంటే ముద్దే, కానీ మన సెల్ఫ్ రెస్పెక్ట్ని మనం వదిలేద్దామా? ఎలా పెరుగుతారమ్మా పెద్ద అయిన తర్వాత వాళ్ళు? మీ మాట ఏం వింటారు? అంత ఫ్రెండ్లీగా ఎందుకు ఉండాలి మనం? ఆలోచించండి. ఫ్రెండ్లీగా ఉండాలి, చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. ఎప్పుడు వాళ్ళు టీనేజ్ దాటి వచ్చిన తర్వాత 21-22 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి చెడు బాగా తెలుస్తుంది. అప్పుడు ఫ్రెండ్లీగా ఉండాలి. చిన్నప్పటి నుంచే ఫ్రెండ్లీగా ఉండి నేను నీ ఫ్రెండ్ అంటే బయట ఫ్రెండ్స్కి మనకి తేడా ఏంటిమ్మా? పేరెంట్స్ అనేది మనం ఒక్కళ్ళమే కదా, బయట వాళ్ళు ఎవరూ కాదు, ఎవరెవరో ఉంటారు బయట. పేరెంట్స్ అనేది మనమే ఉంటాము. మనమే మంచి చెడు, విచక్షణ జ్ఞానం, సంస్కారం, సభ్యత, పద్ధతులు, మర్యాద ఇవన్నీ మనం కాదా నేర్పించాల్సింది పిల్లలకు? అలా నేర్పించకుండా ఎంతసేపటికి మేము భలే ఫ్రెండ్లీ ఉంటాము, మేము అక్కడికి వెళ్ళి ఫ్రెండ్లీ ఉన్నాం, ఈ పదం కొంచెం వేరేగా అనిపించదమ్మా? ఆలోచించండి మీరు. ఫ్రెండ్సే, పేరెంట్సే. పేరెంట్స్కి ఎప్పుడూ రెస్పెక్ట్ ఇవ్వాలి. పేరెంట్స్ అంత ప్రేమిస్తారు, అంత అభిమానం చూపిస్తారు, ఉన్నదంతా ఊడ్చిపెడతారు. అలాంటి పేరెంట్స్ని దేవుళ్ళలాగా అనుకోకపోయినా కానీ మనిషిగా రెస్పెక్ట్ ఇవ్వాలి. అలా పెంచుకోవాలి కదా పిల్లల్ని మనం. అది లేనప్పుడు పిల్లలు మన మాట వినరుమ్మా. మీరు అనొచ్చు, మాట ఎందుకు వినాలి, వాళ్ళకి తెలుస్తుంది అంటే తెలీదు. ఒక స్టేజ్ వచ్చేంత వరకు పిల్లలకు తెలియదుమ్మా. అలానే పెరిగారు అంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు మారుతారు అనుకుంటారు, మారరు. దీంట్లో కొంతమందికి నేను చాలా అగెనెస్ట్. అంటే స్వేచ్ఛనివ్వండి అని ఓషో అంటారు. మన జగ్గి వాసుదేవ్ గారు కూడా విపరీతమైన స్వేచ్ఛనివ్వండి అంటారు. వాళ్ళని కంట్రోల్ చేసి పెట్టకండి, చేతుల్లో పట్టుకోకండి అంటారు. ఒక లెవెల్ వరకు చేతిలో పట్టుకోవాల్సిందే పిల్లల్ని. కూర్చొని చదువు అంటే చదవాలి, ఇక్కడికి వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదు. ఎందుకు పెంచుకోలేము అలా మనము? పార్టీకి వెళ్ళాలి అంటే ఒక మాట చెప్పి వెళ్ళాలి. ఏదో గోడకు చెప్పినట్టు ఒకసారి చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటారు. తప్పు కాదమ్మా? చెప్పండి. అది ఎవరు నేర్పించాలి? మనం కాదా? పరిస్థితులు బాగలేవంటే ఏం పరిస్థితులు మనం అందరం అనుకుంటే మార్చుకోలేమా? చిన్నప్పటి నుంచి రావాలి మా సంస్కారం అనేది. వెళ్తూ ఉంటే ఒక మాట చెప్పాలి. లేట్ నైట్స్ ఉండకూడదు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒక టైంకి ఇంటికి వచ్చేయాలి. ఫ్రెండ్స్ అంటే ఒక 10 మంది ఫ్రెండ్స్తో వెళ్ళాలి బయటకి, ఎక్కడైనా ఒకళ్ళు ఇద్దరితో వెళ్ళకూడదు.
జాగ్రత్తలు నేర్పించాలి. నాకు తెలిసి నేను ఎప్పుడూ అంటుంటాను, నైటే పార్టీస్ ఎందుకు చేసుకోవాలి, ఆఫ్టర్నూన్స్ ఎందుకు చేసుకోరని అంటూ ఉంటాను. స్నిగ్గితో కూడా ఫస్ట్ 1-2 సార్లు ఆర్గ్యుమెంట్స్ అయ్యే తర్వాత అది తగ్గించేసింది అనుకోండి, అది వేరే విషయము. అంటే నా అభిప్రాయాలు మా ఇవి, మీకు కూడా చాలామందికి అలానే అనిపిస్తూ ఉంటాయి. కావాలంటే కామెంట్స్లో పెట్టండి. నా అలాంటి అభిప్రాయాలే ఉంటాయి. కాకపోతే కక్కలేక మింగలేక ఉంటారు. ఏంటంటే పిల్లల మీద ప్రేమ, గట్టిగా మాట్లాడితే బెదిరించే పిల్లలు ఉన్నారు, వెళ్ళిపోతామనే పిల్లలు ఉన్నారు, మాకు ఇంట్లో ఉండము అసలు ఉండాలని లేదు అనే పిల్లలు ఉన్నారు. ఇవన్నీ మనం చేసే తప్పులమ్మా. పిల్లలు వాళ్ళుగా నేర్చుకోవడం లేదు. మనం చిన్నప్పటి నుంచి ఎలా పెంచితే వాళ్ళు అలా పెరుగుతారు. సో మొండి వాళ్ళు ఉంటారు, ఒకళ్ళో ఇద్దరు, 100లో ఒకళ్ళో ఇద్దరు అసలు వినని వాళ్ళు ఉంటారు. అది కూడా ఎవరంటే పెద్దవాళ్ళు ఉంటే ఉంటారు. ఇది కూడా చెప్తాను. దయచేసి మన ఏజ్ వాళ్ళు నానమ్మలుగా అమ్మమ్మలుగా ఉంటే పిల్లల్ని చెడిపోయకండి. వాళ్ళ పేరెంట్స్కి వదలండి, వాళ్ళు శుభ్రంగా చూసుకుంటారు. ముద్దు చేశారు అంటే వేరేగా అయిపోతున్నారు మా పిల్లలు. సో ఒకటే చెప్తాను మా, ఫ్రెండ్లీగా ఉండడం ఎంతవరకు పిల్లలతో ఆలోచించండి. మేము ఫ్రెండ్స్మి అని చెప్పుకోవడము గొప్పే, కానీ మీ అబ్బాయికో అమ్మాయి అనుకో 30 ఏళ్ళు వచ్చిన తర్వాత 25 ఏళ్ళు దాటిన తర్వాత చెప్పుకోండి ఆ మాట. టీనేజ్ పిల్లలతో 10 ఏళ్ల పిల్లలతో మేము భలే ఫ్రెండ్లీగా ఉంటామని మాత్రం చెప్పుకోకండి మా, అది మంచిది కాదు. నా ఉద్దేశం ఇది. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, చాలా టైం అయిపోయింది. మీరు కామెంట్స్లో ఇంకేదన్నా మాట్లాడమంటే నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం అమ్మా. ఉంటాను, బాయ్.